ఏబిపిఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది ఆగస్ట్ 15న రిలీజ్ చేస్తారని జాబ్ క్యాలెండర్లో అయితే మెన్షన్ చేశారు. 91 పోస్టులు ఉన్నట్టుగా అంచనా. మనకైతే ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ప్రిపేర్ అవ్వడం మంచిది. కాబట్టి క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఫుల్ డీటెయిల్స్ అన్ని వీడియోలో చూద్దాం. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ. కొన్ని పోస్టులకి అయితే స్పెసిఫిక్ మెన్షన్ చేస్తారు క్వాలిఫికేషన్ ఏంటనేది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 3 స్టేజెస్లో ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. దీనికి మెయిన్స్లో వచ్చేసి రిటర్న్గా ఉంటుంది. ప్రిలిమినరీ ఏంటంటే 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్. అందులో సిలబస్ ఏమేమి ఉంటుందంటే ఇండియన్ హిస్టరీ, కాన్స్టిట్యూషన్, ఇండియన్ జియోగ్రఫీ, ఎకానమీ, మెంటల్ ఎబిలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, డేటా ఇంటర్ప్రిటేషన్. అందరూ గ్రూప్ 1కి ఎక్కడ భయపడతారంటే మెయిన్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్ ఉంటుందని. కాకపోతే ప్రాక్టీస్ చేస్తే అదేమీ పెద్ద విషయం కాదు, కానీ ప్రాక్టీస్ చేయాలి. దీనికి రాష్ట్రంలో ఈ జాబ్స్కి ఉన్నంత రెస్పెక్ట్ అయితే ఏ జాబ్స్కి ఉండదు. మనం ఒక్క డిస్క్రిప్టివ్ కోసం భయపడి వెనకడిగేయడం అంత కరెక్ట్ కాదు. కాబట్టి ప్రిపేర్ అవుదాం. మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ 825 మార్క్స్కి ఉంటుంది. మెయిన్స్ వచ్చేసి 7 పేపర్స్ ఉండే ఇంతకుముందు. ఇప్పుడు తెలుగు, ఇంగ్లీషు కలిపి ఒకే పేపర్ కింద చేసేసారు. అది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ అంతే. 150 మార్క్స్కి ఉంటుంది. 75 మార్క్స్, 75 మార్క్స్. జనరల్ ఎస్సే 150 మార్క్స్. ఏపీ హిస్టరీ అండ్ ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంటర్వ్యూ ఆర్ పర్సనల్ టెస్ట్ అంటారు, అది 75 మార్క్స్కి ఉంటుంది. మొత్తం 825 మార్క్స్కి ఉంటుంది అన్నమాట. డిస్క్రిప్టివ్ ఉందని భయపడాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా చేయగలం. అసలు ఏ పోస్టులు ఉంటాయి గ్రూప్ 1లో అంటే డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఇంకా చాలా పోస్టులు ఉంటాయి. వీటికి సంబంధించి ఇవన్నీ కూడా ఒక గొప్ప ఆఫీసర్ హోదా ఉన్న పోస్టులు. రాష్ట్రంలోనే గొప్ప స్థాయిలో ఉండే ఆఫీసర్ పోస్టులు. వీటికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ బేస్డ్ ఆన్ ద పోస్టులు అనమాట. అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఏజ్ లిమిట్ ఉంటుంది. కాబట్టి భయపడకుండా గ్రూప్ 1కి ప్రిపేర్ అవుదాం. గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ 1కి కూడా ట్రై చేయండి. మీకు ప్రిపేర్ అవడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ కావాలన్నా, బెస్ట్ బుక్స్ కావాలన్నా, టైం టేబుల్ కావాలన్నా కామెంట్ చేయండి. నేను కూడా మీలాగే ఒక ఆస్పిరెంట్ని.